హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు గణపతి నవరాత్రులు కాబట్టి డే 1 నుండి డే 9 వరకు అయితే వినాయకులు అయితే కొలువు తీరుతుంటాయి. మార్నింగ్ నైటు 2 రకాలుగా పూజలు అందుకున్న తర్వాత 9 డేస్ తర్వాత వినాయకులు అయితే నిమజ్జనం అయితే అయిపోతాయి. సంవత్సరంకి ఒకసారి వినాయక చవితి వస్తే ఇలా నవరాత్రులు 9 డేస్ కూర్చోబెట్టి నెక్స్ట్ డే మనం నిమజ్జనం అయితే చేస్తాం కదా. మేమైతే ఇప్పుడు కామారెడ్డిలో ఉన్న వినాయకుల్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో ఏంటంటే కామారెడ్డిలో చాలా వరకు వేల గణపతులు ఉంటాయి, కానీ కొన్ని మెయిన్ గణపతులు అయితే మేము చూడడానికి వెళ్ళాము. అందులో కొన్ని స్పెషల్ గణపతులు అన్నట్టు వినాయకుడు చిన్నదా పెద్దదని తేడా లేకుండా మనసులో భక్తి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మేము వినాయకుల్ని చూడడానికి కామారెడ్డి వెళ్ళాం కదా. అందులో ఫస్ట్ గణపతి వచ్చేసి కామారెడ్డిలో ఉన్న గంజు మార్కెట్ అంటారు కదా, గంజు మార్కెట్లో ఇది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారి గణపతి. ఇప్పుడు ఈ గణపతిని పెట్టి 75 ఇయర్స్ అవుతుంది. 75 ఇయర్స్ వార్షికోత్సవం సందర్భంగా ఇది కేదార్నాథ్ సెట్ అయితే వేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఇంకా డేలో వెళ్ళాము, నైట్లో వెళ్తే కనుక ఇంకా బాగుంటుంది లైటింగ్ తోటి. మేము 1:12 ఆర్ 1-2 మధ్య ఆ టైంలో వెళ్ళాము. నైట్ టైంలో మొత్తం లైటింగ్ తోటి సూపర్గా ఉంటుంది. మనం కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ గంగోత్రి యమునోత్రి ఏ విధంగా ఉంటుందో అలా సెట్ అయితే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కామారెడ్డిలో ఫస్ట్ ప్లేస్లో ఈ డెకరేషన్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ అంటే కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారిది కామారెడ్డి గంజ్ గణపతి అని చెప్పొచ్చు. వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉంటాడు. చాలా పబ్లిక్ అయితే వచ్చారు చూడడానికి. మీరు కనుక వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి. వినాయకుడు లేసేలోపు నిమజ్జనం అయ్యేలోపు వెళ్ళండి. మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా కొండల మధ్య గంగోత్రి యమునోత్రి మధ్యలో ఇలా లింగాలు. అండ్ ఇప్పుడు కేదార్నాథ్లో థీమ్ లోపల ఇలా పెద్దగా గణపతి దర్శనం కూడా బాగా జరిగింది, బాగా అనిపించింది. ఇది కేదార్నాథ్ సెట్టింగ్ అన్నమాట. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇలా కేదార్నాథ్ సెట్ అయితే వేశారు. మేమైతే వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ వచ్చింది గంగోత్రి, ఆ తర్వాత యమునోత్రి, తర్వాత మనం లోపలికి వెళ్ళగానే ఇలా థీమ్స్ ప్రకారం పెట్టారు బద్రీనాథ్. మనం అటువైపు వెళ్ళినప్పుడు దేవుళ్ళు గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ ఎలా ఉంటాయో ఇక్కడ థీమ్ సెట్ అయితే అలా పెట్టారు. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా వచ్చారు. మనం డైరెక్ట్గా మనం ఒక్కొక్కటి వెళ్ళినా కొద్దీ ఇలా మనం దర్శనం చేసేసుకొని ఇలా బయటకైతే రావచ్చు. మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళకపోతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ గణపతిది అయిపోతే మాది దర్శనం అయిపోయింది. మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడనే కుడి సైడ్లో ఈ గణపతి అయితే ఉంది. చూడడానికి చిన్నగా ఉంది కానీ గణపతి చాలా మంచిగా అనిపించింది. ఇలా చంద్రవంక మీద బొజ్జ వినాయకుడు అయితే ఫ్లూట్ పట్టుకొని కూర్చున్నాడు. ఈ థీమ్ కూడా బాగా అనిపించింది. కామారెడ్డిలో అయితే కొన్ని వేల గణపతులు ఉంటాయి, కానీ అందులో మేము ముఖ్యమైన గణపతిని దర్శనం చేసుకున్నాం. సెకండ్ గణపతి అయిపోయిందా, ఇది థర్డ్ గణపతి అండి. బాల గణపతి అంటారు కదా, చాలా హైట్ ఉంది, చాలా వెడల్పుగా చాలా పెద్దదిగా ఉంది గణపతి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అన్ని రకాల గణపతులు ఉంటాయి నార్మల్గా, కానీ కొన్ని డిఫరెంట్గా ఉన్న గణపతులనే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నా. నాతో పాటు కూడా ఈ వినాయకుల్ని మీరు కూడా చూసుకోండి. చూసిన తర్వాత మీరు దర్శనం చేసుకోండి. ఫోర్త్ గణపతి అన్నట్టు. ఇప్పుడు థర్డ్ అయిపోయింది కదా, ఇది శివ వినాయక సంఘం వారిది గణపతి. ఇక్కడ లక్కీ డ్రా కూడా పెట్టారు. పుంగనూరు నుంచి ఆవులు అయితే తెప్పించారు. ఒక 6 వరకు చిన్న ఆవులు. వీటి సైజు ఇంతే ఉంటాయి, ఆల్మోస్ట్ అవి అంతే ఉంటాయి, పెరగవు. పుంగనూరు నుంచి ఇలా ఆవులు అయితే తెప్పించారు. బయట అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 పెట్టారు. వాటికి గడ్డి పెట్టాలనుకుంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకొని మనం గడ్డి పెట్టొచ్చు. ఒకవేళ లాస్ట్ రోజు నిమజ్జనం రోజు లక్కీ డ్రా తీస్తారనుకో, అందులో ఎవరికైనా పేరు వచ్చిందనుకో ఆ పుంగనూరు ఆవునైతే గిఫ్ట్గా ఇచ్చేస్తారట. ఇక్కడ రాధా కృష్ణ థీమ్ అండ్ కృష్ణుడు వాటర్లో ఇక్కడ నైటింగ్ అయితే భలే సెట్ బాగుంటుంది. ఇలా నీళ్లు చేదడం ఇలాంటివి చాలా బాగున్నాయి. గణపతి మొత్తం నెమలికలతోటే ప్రిపేర్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆవులు పెరగవన్నీ ఇంతే ఉంటాయి. లక్కీ డ్రా ఎవరికి వస్తుందో అదృష్టవంతుడు ఎవరో చూడాలి లాస్ట్ వరకు. ఇది ఫోర్త్ గణపతి అయిపోయింది కదా, ఇది ఫిఫ్త్ గణపతి అండి. కామారెడ్డిలో మెయిన్ ప్లేసెస్లో మీకు గణపతులు అయితే చూపిస్తున్నాను. ఈ గణపతి కూడా చాలా బాగుంది. పూర్తిగా లోటస్ మీద నిల్చొని ఉన్నాడు. ఇది సిక్స్త్ గణపతి. గణపతి చూడ్డానికి చిన్నగా ఉన్నాడు, కానీ ఇలా ఫ్లూట్ పట్టుకొని ఒక చెట్టు మీద కూర్చున్నాడు అన్నట్టు. ఇది సిక్స్త్ గణపతి. ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇలా 2 చేతుల మీద వేరే దేవతలు అయితే కూర్చున్నారు. ఇది 7th గణపతి. ఇక్కడైతే ఎవ్వరు లేరు. నైట్ టైంలో చాలామంది వస్తారట. మేము డేలో వెళ్ళాము.
ఈ గణపతి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాస్ట్యూమ్ అనేది. అందుకోసమే మీతోటి మాకు ఏవైతే డిఫరెంట్గా అనిపించినాయో గణపతులన్నీ మీకు వీడియోలో షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇక లైటింగ్ అనేది లేదు కాబట్టి చీకటిగా ఉంది. ఈ గణపతి మొత్తం కండువ అండ్ పంచ మనం మనుషులం ఏ విధంగా వేసుకుంటామో అలా వేసుకొని కూర్చున్నాడు. ఇది గణపతి నెంబర్ 9 అండి. ఇది పోలీస్ స్టేషన్ గణపతి. మొత్తం పోలీస్ స్టేషన్ థీమ్ ఉందన్నట్టు. వినాయకుడు చూడడానికి చిన్నగా ఉంది కానీ లోపల మొత్తం పోలీస్ స్టేషన్ థీమ్లో ఇచ్చారు. మొత్తం ఇలా జెండలు అతకబెట్టేసి ఇలా థర్మకోల్తోటి బొమ్మలు అతకబెట్టేశారు. ఇది నెంబర్ 10 అండి ఈ గణపతి. ఈ గణపతి కూడా చాలా హైట్లో చాలా బాగున్నాడు. చూడండి, ఒకే కాలుపైన ఇలా ఆవుతలపైన ఒక కాలుపైన నిల్చున్నాడు. చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు కామారెడ్డిలో నేను చూపించిన గణపతులన్నీ ఇప్పుడున్న వేల గణపతిలో ఇవి ఫేమస్ అండి. అలా నడుచుకొని మనం రైట్ సైడ్లో వస్తే ఇలా 3 గుర్రాల మీద ఇలా నిల్చొని ఉన్నాడు గణపతి. స్వారీకి వెళ్తున్నాడు, 3 గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టు. ఈ గణపతి కూడా చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఇది ఆజాద్ హిందూ గణపతి. ఇది ఎడ్లబండి మీద గణపతి ఎడ్లబండి నడిపినట్టు 2 ఎడ్ల మీద ఎడ్లబండి నడిపినట్టు గణపతి అయితే నిల్చున్నాడండి. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇది 10 నెంబర్ అన్నట్టు. ఇప్పుడు 11th నెంబర్ గణపతి వచ్చేసి ఇది బయట డెకరేషన్, దీని లోపల గణపతి. ఇది బజరంగ హింద్ గంజ్ అంటారు కదా, గాంధీ గంజ్ కామారెడ్డిలో. ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గణపతి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనం ఎంట్రెన్స్ కాగానే పెద్దగా నందికి ఎదురుగా శివుడికి ముందట ఇలా పెద్దగా గణపతి. ఇక్కడ కూడా లక్కీ డ్రా పెట్టారండి. జస్ట్ మనం 100 రూపీస్ పే చేస్తే గనక ఫస్ట్ లక్కీ డ్రాలో ఎవరి పేరైతే వెళ్తుందో వాళ్ళకు స్కూటీ, ఆ తర్వాత ఇంకా 30 మెంబర్స్కి సిల్వర్ కాయిన్స్ అండ్ 1 గణేష్ ఐడల్ 42 గ్రామ్స్ అండి. 30 మెంబర్స్లో ఫస్ట్ మెంబర్కి స్కూటీ, సెకండ్ మెంబర్కి 42 గ్రామ్స్ గణేష్, ఆ తర్వాత 30 మెంబర్స్కి సిల్వర్ కాయిన్స్. ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి. రేపే డ్రా ఓపెన్ 5th రోజు అన్నట్టు, సెప్టెంబర్ 5th ఓపెన్ చేస్తారు. ఇది 12th నెంబర్ గణపతి. మేము చూసిన దాంట్లో అక్కడనే సైడ్కి ఇలా వచ్చేస్తే ఇది ఫ్రెండ్స్ యూత్ క్లబ్ గణపతి. ఇక్కడ మొత్తం క్రికెట్ థీమ్లో ఉంది గణపతులు. ఒకళ్ళు బాల్ వేయడం, ఒకళ్ళు క్యాచ్ పట్టడం, ఒకళ్ళు అన్నట్టు ఈ విధంగా మొత్తం ఇది క్రికెట్ లాగానే. గణపతి చిన్నగా ఉంది కానీ స్టేడియం మొత్తం మినీ స్టేడియం అన్నట్టు. క్రికెట్ ఆడినప్పుడు మనం ఏ విధంగా కూర్చుంటాం అనేది ఈ గణపతి అలా ఉంది. లాస్ట్ గణపతి గద్ద ముక్కులో నుండి ఇలా పట్టుకొని వేలాడదీసినట్టు చిన్ని బుజ్జ వినాయకుడి విధంగా ఉన్నది. మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇలా నేను ఊపాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ప్లేసెస్లో మెయిన్ కామారెడ్డిలో ఉన్న గణపతులు అండి. మీకు దీంట్లో ఏది నచ్చింది ఏది నచ్చలేదు కామెంట్ చేయండి. మేము చూసాము, మాతో పాటు వీడియో మీకు షేర్ చేసాము. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.